రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించాలంటే మొక్కలు వేయడం ఒకటే సరైన పరిష్కార మార్గం. మొక్కలు వేయడానికి స్థలాభావం వల్ల మొక్కలు వేయలేకపోతున్నామని బాధపడేవారు మిద్దె తోటలను పెంచుకునే అవకాశం ఉందని గ్రీన్ భద్రాద్రి సభ్యులు చాలా కాలం నుండి చెబుతున్నారు. దాన్ని అవలంబించిన ఉప్పాడ రాంప్రసాద్ దంపతులను బుధవారం సన్మానించారు. ప్రసాద్ రెడ్డి ఇంటి మిద్దెపై టమాటాలు, ఆనపకాయలు, బీరకాయలు, మెంతుకూర, కొత్తిమీర మొదలగు ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటూ వారి ఇంటి అవసరాల కొరకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు వాడుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మిద్దె తోట పెంపకాన్ని చేపట్టిన ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, లావణ్య దంపతులను, వారికి సహకరిస్తున్న వారి తల్లిదండ్రులు కుటుంబరావు మరియు రామలక్ష్మి దంపతులను గ్రీన్ భద్రాద్రి సభ్యులు బుధవారం ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది. ఇదే విధంగా భద్రాచలంలో ఎవరైనా మిద్దె తోటలు పెంచుకోవచ్చని, వారి టెర్రస్ పాడవకుండా ఈ యొక్క మిద్దె తోటలు చేపట్టవచ్చని, దానికి కావలసిన టెక్నికల్ గైడెన్స్ గ్రీన్ భద్రాద్రి వారు అందజేస్తారని ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు తెలిపారు. ఎవరైనా గ్రీన్ భద్రాద్రి వారిని సంప్రదించి మిద్దె తోట పెంపకంపై అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరూ మిద్దె తోట పెంపకం చేపట్టవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కార్యదర్శి శ్రీరంగం సంపత్, కోశాధికారి విష్ణు, మొలకల సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులు జిఎస్ శంకర్రావు, డాక్టర్ గోల భూపతిరావు, సెయింట్ పాల్ స్కూల్ అధినేత అబ్రహాం, కామిశెట్టి కృష్ణార్జునరావు, గాద మాధవరెడ్డి, డాక్టర్ కృష్ణప్రసాద్, పామరాజు తిరుమలరావు, లలిత, ఎల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.